everybody, నా పేరు సమీర్, మీరు చూస్తూ డైమండ్ సమీర్ బ్లాగ్స్. నేను ట్రావెల్ ప్లేస్ బ్లాగ్స్ ఇస్తాను. ఛానల్ మీద కొత్త వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనమైతే ఇలా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే టూర్ చేయబోతున్నాం. ఇది ఎగ్జాక్ట్ ఎట్లున్నదంటే మనకు ఎయిర్పోర్ట్ టైప్ ఉన్నది. మొత్తం లోపల అంబియన్స్ అండ్ డిజైనింగ్ మొత్తం ఇంటీరియర్ చాలా బాగున్నది. సో ఇవాళ మనమైతే దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఏషియాలో 3వ పెద్ద రైల్వే స్టేషన్ ఇది. సో ఇది దీని బడ్జెట్ ఏంటంటే 4,030 crores లోనే ఇది మొత్తం రెడీ అయిపోయినది. సో ఇది మనకు నరేంద్ర మోడీ వర్చువల్ గా ఇనాగ్రేషన్ చేశారు. సో ఇవాళ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం చెర్లపల్లి రైల్వే స్టేషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. సో ఇప్పుడైతే మనం కొంచెం లోపల వెళ్దాం. లోపల వెళ్ళేసి చూద్దాం ఎట్లుందో ఎలా ఉందో. ఇది కొంచెం మీకు పైన కనబడుతుంది ఈ టాప్. ఈ పైన టాప్ ఏంటంటే మన వర్షాకాలంలో కొంచెం క్రాక్ అయ్యి కొంచెం మొత్తం కింద కూలిపోయింది. అది దానివల్ల కొంచెం తీసేసారు. మిగతా అయితే మొత్తం ఇట్లుంది రైల్వే స్టేషన్. సో ఎంట్రన్స్ ఇట్లా ఉన్నది. ఈ 2 types ఆఫ్ ఎంట్రన్స్ ఉన్నది. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, ఒకటి ఉంది. ఇది లోపల వెళ్ళేది. ఇప్పుడు ఇది బయటది మొత్తం. ఇది ఎన్వైరన్మెంట్ చూద్దాం. చాలా స్టార్ట్. సో మెయిన్ వచ్చేసి ఇదండి. మనకు స్ట్రేట్ మన గేట్ నుండి స్ట్రేట్ వస్తే ఇది ప్లాట్ఫామ్ దిక్కుపోతుంది. ఈ ప్లాట్ఫామ్ కింద మనకి ఏంటంటే బేస్ సిమెంట్ కింద మనకు గూడ్స్ వెహికల్స్ వెళ్తాయండి. గూడ్స్ వెహికల్స్ ఒక 3-4 ట్రాక్స్ ఉన్నాయి. దానిపైన నుండి మనం నడుచుకుంటూ వెళ్ళి ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాం. మనం ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు దగ్గర 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ప్రతి ప్లాట్ఫామ్ నీట్ అండ్ క్లీన్గా ఉన్నది. ఇది యాక్చువల్లీ అటు సైడ్ మన చెర్లపల్లి phase 2 సైడ్ చిన్న స్టేషన్ ఉంది. ఇది మనకు వచ్చేసి phase 3 చెర్లపల్లి phase 3 సైడ్. ఇది మనకు కొంచెం ఎయిర్పోర్ట్ టైప్ ఉంటుంది. సో నాకు ఒకటే డిసప్పాయింట్ అనిపించింది అంటే ఇది కూర్చున్నాడు అండి. నాకు ఇదే ఒకటి ఇబ్బంది అనిపించింది.